ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని 45వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. ఈ శ్లోకములో విషయములందు ఆసక్తిని త్యజించి ఆత్మానుభవమును పొందేలాగా ప్రేరేపిస్తున్నారు భగవానుడు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, ఓ అర్జున, వేదములు అనగా వాని పూర్వభాగమైనటువంటి కర్మకాండము, త్రైగుణ్య విషయా అనగా త్రిగుణాత్మకుల విషయములు తెలిపేవి. త్వం నీవు నిస్త్రైగుణ్య త్రిగుణములను విడిచిన వాడవు, లేక త్రిగుణముల వలన కలుగు విషయాశనమును త్యజించిన వాడవు. నిర్ద్వంద్వ సుఖ దుఃఖాది ద్వంద్వములు లేనివాడవును. నిత్య సత్వస్థ నిరంతరము శుద్ధసత్వము ఆశ్రయించిన వాడవును. నిర్యోగక్షేమ యోగక్షేము లేనివాడవును. ఆత్మవాన్ ఆత్మజ్ఞానియు భవ అనగా కమ్ము. తాత్పర్యం అంటే, ఓ అర్జున, వేదములు అంటే పూర్వ భాగమైనటువంటి కర్మకాండము త్రిగుణాత్మకమైనటువంటి విషయమును తెలిపినవిగా ఉన్నాయి, అంటే సంసార విషయాలను తెలిపినవిగా ఉన్నాయి. నీవు త్రిగుణములను వదిలిన వాడవును, ద్వంద్వములు లేని వాడవును, నిరంతరము శుద్ధ సత్వము ఆశ్రయించిన వాడవును, యోగక్షేమముల దృష్టి లేని వాడవును, ఆత్మజ్ఞానియు కమ్మని అంటున్నారు. భగవానుడు ఏం చెప్తున్నారు? అర్జునుడికి త్రిగుణములను దాటిపోవాలని, రెండవది ద్వంద్వం లేకుండా ఉండాలని, 3 నిరంతరము విశుద్ధ సత్వమందు స్థితి కలిగి ఉండవాలను, 4వది యోగక్షేమల దృష్టి ఉండరాదు, 5వది ఆత్మజ్ఞాని వర్తించాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి దీంట్లో బోధించారన్నమాట. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.